సో 5 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. పెద్ద ఎత్తున అందరి దృష్టి ఉత్కంఠను రేపుతున్నటువంటి ఆసక్తికర పరిణామాలు ప్రతి రాష్ట్రంలో జరుగుతున్నాయి. ఇప్పటికే బీజేపీ ఎన్డీఏ దుందుబి కొనసాగుతోంది. పూర్తిగా 3 రాష్ట్రాలు ఇవాళ ఏదైతే అస్సాం, పుదుచ్చేరి, బెంగాల్లో బీజేపీ కైవసం చేసుకునే దిశగా అంటే అధికారం కైవసం చేసుకునే దిశగా దూసుకెళ్తుందని చెప్పుకోవాలి. దాదాపుగా బీజేపీ మ్యాజిక్ ఫిగర్‌ని క్రాస్ అయ్యి బెంగాల్లో 180 స్థానాల కంటే కొంత క్రాస్ అవుతున్నటువంటి పరిస్థితి. ఆల్మోస్ట్ 182 వస్తోంది. టీఎంసీ కేవలం 100 మార్క్ క్రాస్ చేయడానికి చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. 100 మార్క్ ఇప్పుడిప్పుడే రీచ్ అవుతోంది. కానీ మ్యాజిక్ ఫిగర్ దాటనటువంటి పరిస్థితి. క్లీన్ స్వీప్ దిశగా బెంగాల్ ఇవాళ బీజేపీ కైవసం చేసుకోబోతోంది. మరోవైపు తమిళనాడులో ఎప్పుడు ఊహించినటువంటి విధంగా ఎవరు అంతు చిక్కనటువంటి విధంగా టీవీకే విజయ్ భారీ స్థాయిలో ఇవాళ తమిళనాడులో సీఎం పీఠం కైవసం చేసుకోబోతున్నారు. పెద్ద ఎత్తున ఇవాళ దాదాపు మ్యాజిక్ ఫిగర్ దగ్గరలోనే ఇవాళ టీవీకే విజయ్ కనిపిస్తున్నారు. పూర్తి స్థాయిలో బెంగాల్ ఎట్లయితే ఇవాళ బీజేపీ ఖాతాలో పడుతుందో పెద్ద ఎత్తున ఇప్పటికే టీవీకే సంబరాలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి. విజయ్ కుటుంబంలో కూడా పెద్ద ఎత్తున ఆనంద హేళ మనకు స్పష్టంగా కనిపిస్తుంది. టీవీకేకు షిఫ్ట్ అయినటువంటి డిఎంకే ఓట్ బ్యాంక్ అని కూడా స్పష్టంగా చెప్పుకోవచ్చు. డిఎంకే పడాల్సినటువంటి ఓట్ బ్యాంక్ అంతా ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకతతోటి డిఎంకే ఓట్ బ్యాంక్ అంతా కూడా టీవీకేకి షిఫ్ట్ అయింది. పెద్ద ఎత్తున ఇవాళ టీవీకే తమిళనాడు పెద్ద ఎత్తున ఇవాళ సంబరాలు చేసుకుంటున్నటువంటి నేపథ్యం. ఒక రకంగా చెప్పాలంటే టీవీకే సెంచరీ మార్క్ క్రాస్ అయిన తర్వాత ఇవాళ ఇక మ్యాజిక్ ఫిగర్‌కి 118కి మ్యాజిక్ ఫిగర్‌కి దగ్గరలో ఉందని చెప్పుకోవాలి. సో ప్రస్తుతం ఎన్నికలకు సంబంధించినటువంటి ఎలక్షన్ కమిషన్ వెబ్‌సైట్ మనం చూస్తున్నాం. ఇక్కడ ఏ ఏ రాష్ట్రాల్లో ఏ ఏ స్థానాలు అధికారికంగా ఎట్లా లీడ్ ఉందో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్ అస్సాంలో 124 స్థానాలు కొంత లీడ్‌లో కనిపిస్తుంది. బీజేపీ 79, కాంగ్రెస్ 24, బీఓపీఎఫ్ 10 స్థానాల్లో మొత్తం 126 స్థానాలకు సంబంధించి అస్సాంలో లీడ్ కనిపిస్తోంది. ఇక అట్టగా కేరళ విషయం తీసుకుంటే 140 నియోజకవర్గాలకు గాను 127లో లీడ్ కాంగ్రెస్ 57, సిపిఐఎం 29, ఐయుఎంఎల్ 23, సిపిఐ 11, కేఈసీ 7 లీడ్‌లో కనిపిస్తోంది. అట్లాగే ఒకసారి పుదుచ్చేరి విషయం తీసుకుంటే 30 స్థానాలకు గాను ఏఐఎన్ఆర్సీ 9, ఇండియా కూట ఐఎన్డీ అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 3, బీజేపీ 2, ఐఎన్సీ 1, అట్లాగే ఏఐడిఎంకే 1. అట్లాగే అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్ తమిళనాడు విషయం తీసుకుంటే టీవీకే విజయ్ 100 క్రాస్ అయ్యి 108 మార్క్ మనకు స్పష్టంగా కనిపిస్తుంది. 108 స్థానాల్లో టీవీకే విజయ్ కొంత విజయోత్సవం చేసుకుంటున్నటువంటి సందర్భం. అట్లాగే ఏఐడిఎంకే 63, డిఎంకే 41, పిఎంకే 6, కాంగ్రెస్ పార్టీ 5 స్థానాలు. అట్లాగే వెస్ట్ బెంగాల్ విషయం తీసుకుంటే 167 స్థానాల్లో బీజేపీ అధికారికంగా ఈసీకి సంబంధించినటువంటి సైట్లోనే ఉన్నటువంటి ఫిగరు. అట్లాగే ఏఐటీసీ 8 అంటే ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ 80, అట్లాగే బీజేపీఎం 1, ఏఐజేపీ 1, సిపిఎం 1. సో ఇట్లా మొత్తం ఉంది. సో తమిళనాడులో ఒకసారి మనం ఆ యొక్క పై చార్ట్ ఏ ఏ పార్టీలకు ఎన్ని ఒకసారి చూసుకుంటే ఏదైతే టీవీకే ఉందో టీవీకేకి 108 స్థానాల్లో లీడ్ కనిపిస్తోంది. పెద్ద ఎత్తున ఇవాళ తమిళనాడు గ్రాఫ్ ఒకసారిగా మారిపోయింది. తమిళనాట రాజకీయాలన్నీ కూడా పూర్తిగా చేంజ్ అయ్యని చెప్పుకోవాలి. డీవీ టీవీకేకి 108 కనిపిస్తోంది. అట్లాగే ఏఐడిఎంకేకి 63 మాత్రమే ఉంది. ఇక అట్లాగే డిఎంకే 41 అంటే అధికార పార్టీ డిఎంకే కూడా క్రాస్ చేసి ఎన్డీఏ కూటమి 63 స్థానాల్లో దూసుకొచ్చింది తమిళనాడులో. పెద్ద ఎత్తున టీవీకే విజయ్ మీద పెద్ద ఎత్తున బీజేపీ ఇవాళ సప్రెషన్ గురి చేసింది. అక్కడున్నటువంటి క్యాడర్‌కు పెద్ద ఎత్తున సింపతి గెయిన్ చేసుకుంది. టీవీకే మొత్తం బీజేపీ ఎప్పుడైతే ప్రెషర్ పాలిటిక్స్ తమిళనాడులో బిల్డ్ చేసిందో అది యొక్క ప్రెషర్ పాలిటిక్స్ నేపథ్యంలో పెట్టినటువంటి కేసులు, పెడుతున్నటువంటి ఇబ్బందులకు గురి చేసినటువంటి ఈ యొక్క బీజేపీ పార్టీ పెద్ద ఎత్తున టీవీకేకి సింపతి గెయిన్ చేసుకుంది. ముస్లిం ఓటర్లు, క్రిస్టియన్ ఓటర్లు, మహిళలు, పెద్ద ఎత్తున వృద్ధులు ఒక బామ్మ వీడియో అయితే తెగ వైరల్ అయిందని చెప్పుకోవాలి. గత 2 రోజులుగా ఎవరికి ఓటేశారు అంటే విజయ్‌కి పోడు అని చెప్పి ఆమె మాట్లాడినటువంటి వీడియో కూడా వైరల్ అయింది. సో ఇట్లా టీవీకే విజయ్‌కి 108, డిఎంకే ఏఐడిఎంకేకి 63, డిఎంకేకి 41. సో ఇట్లా మొత్తం తమిళనాడుకు సంబంధించినటువంటి రాజకీయాల్లో మొత్తం 234 అసెంబ్లీ నియోజకవర్గాలుగా 118 స్థానాలు మ్యాజిక్ ఫిగర్. తమిళనాడు అయితే మాత్రం ఇవాళ పూర్తిగా ఒక చరిత్ర సృష్టిస్తున్నాడు టీవీకే విజయ్ అని చెప్పుకోవాలి. అంటే గతంలో ఎంజీఆర్ లాగా లేదు అంటే సీనియర్ ఎన్టీఆర్ లాగా, ఓ జయలలిత లాగా ఇప్పుడు నెక్స్ట్ టీవీకే విజయ్ ఒక సంచలనంగా మారారు దేశ రాజకీయాలు. అంటే ఇప్పటిదాకా ఒక రకంగా చెప్పాలంటే జగన్ ఏ విధంగా అయితే వైఎస్ జగన్ సింగిల్ గానే వస్తున్నాడు అంటూ కూడా అంటే ఆనాడు పాటలో కూడా పెట్టారు. వైఎస్ జగన్ సింగిల్ గా వస్తుంది, కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఒక జట్టు కట్టి వస్తున్నారు, సింగిల్ గానే వస్తుంది. సో ఇప్పుడు టీవీకే విజయ్ కూడా సింగిల్ గానే వస్తున్నాను అంటూ చేసినటువంటి నినాదం. మరోవైపు తమిళనాడు ప్రజలు కోరుకున్నటువంటి మార్పు పెద్ద ఎత్తున తమిళనాడు ప్రజలందరూ కూడా మార్పు కోరుకున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. ఆ యొక్క మార్పు నేపథ్యంలో ఒకవైపు ఇప్పటికే ఏఐడిఎంకేని చూశారు, జయలలిత సంబంధించినటువంటి ఆమె రాజకీయం చూశారు, ఆమె సంక్షేమాలను చూశారు, ఆమె అభివృద్ధి పథకాలు చూశారు. అట్లాగే అన్నా క్యాంటీన్లు కానీ లేకుంటే అన్నాకు సంబంధించినటువంటి అన్ని చూశారు. అట్లాగే అమ్మా క్యాంటీన్లు చూశారు. సో ఇవన్నీ చూసిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ టీవీకే విజయ్
ఇవాళ ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పట్టారని చెప్పుకోవాలి. ఎప్పుడైతే ఆ యొక్క బ్రహ్మరథాన్ని అడ్డుకట్ట వేసే దిశగా బీజేపీ కొంత ప్రెజర్ పాలిటిక్స్ బిల్డ్ చేసిందో, ఆ ప్రెజర్ పాలిటిక్స్ కూడా తమిళనాట ప్రజలు చెక్ పెట్టారు. విజయ్‌కి పెద్ద ఎత్తున సింపతి గెయిన్ అయింది. ఎందుకు విజయ్‌ని ఈ విధంగా అనగదొక్కుతున్నారు? ఖచ్చితంగా ఇవాళ విజయ్‌కి రాజకీయంగా పెద్ద ఎత్తున మంచి భవిష్యత్తు ఉండబోతుంది తమిళనాడులో అని స్పష్టంగా అర్థమవుతుంది. మొత్తం మీద సీఎం సీట్‌కైతే మాత్రం విజయ్ కొంత దగ్గరగా అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో, ఇక మనం వెస్ట్ బెంగాల్ విషయం మాట్లాడుకుంటే, వెస్ట్ బెంగాల్‌లో అనూహ్యంగా బీజేపీ 1951 నుంచి ఎప్పుడూ లేనటువంటి విధంగా ఇవాళ బెంగాల్లో దూసుకెళ్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. 127 స్థానాలు అధికారికంగా ఈసీ సైట్‌లోనే స్పష్టంగా మనకు కనిపిస్తుంది. తృణమూల్ కాంగ్రెస్ 100 దాటినటువంటి పరిస్థితి. 127 స్థానాలు. ఇది ఇంకా అధికారికంగా. ఈవెన్ బయటకు వస్తున్నటువంటి సమాచారం ప్రకారం ఆల్మోస్ట్ 181 స్థానాల దిశగా బీజేపీ ఇవాళ లీడ్‌లో కనిపిస్తోంది. కేవలం అధికారిక సైట్‌లోనే 167 కనిపిస్తోంది. అట్లాగే ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ 82 స్థానాలకే పరిమితమైంది. పెద్ద ఎత్తున ఏక్ సారి హవాయి చప్పల్ సఫేద్ సారీ ఏక్ నారి నినాదం ఇవాళ అడుగంటిందని చెప్పుకోవాలి. కనుమరుగైపోతుంది. మమత రాజకీయ భవిష్యత్తుకు చరమగీతం పాడబోతోంది బీజేపీ. పెద్ద ఎత్తున ఫోర్స్‌ను ఉపయోగించింది. అట్లాగే బీజేపీ సాయశక్తులు వడ్డిందని చెప్పుకోవాలి. అంటే బెంగాల్ ఇప్పటిదాకా 1951 నుంచి ఇప్పటిదాకా బెంగాల్‌లో బీజేపీ గెలుపు అనేది చూడలేదు. సో, ఇవాళ చిరకాల స్వప్నం కాషాయదారులందరికీ కూడా ఇవాళ ఒక పెద్ద ఎత్తున దేశంలో సంబరాలు చేసుకుంటున్నటువంటి నేపథ్యం. ఈ యొక్క రోజు కోసం బీజేపీ శ్రేణులు, అట్లాగే బీజేపీ నాయకులు, అట్లాగే ఎంటైర్ అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి డబుల్ ఇంజిన్ సర్కార్లో ఉన్నటువంటి బీజేపీ నాయకులు, బీజేపీ సీఎంలు, ఇట్లా అందరూ కూడా బీజేపీ బెంగాల్లో గెలవాలన్న ఉద్దేశంతోటి, మమతకు చెక్ పెట్టాలన్న ఉద్దేశంతోటి తిరిగినటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి యువత, మహిళలు, అట్లాగే అక్కడ ఉన్నటువంటి ముస్లిం ప్రాబల్యత ప్రాంతాల్లో కూడా ఇవాళ అక్కడ బీజేపీకి ఓటు పడింది. అంటే స్పష్టంగా ఏ విధంగా బీజేపీ నెరేటివ్‌ని బిల్డ్ చేసింది, ఏ విధంగా 3 సార్లు మమత అధికారంలోకి హ్యాట్రిక్‌గా వచ్చినటువంటి నేపథ్యంలో చెక్ పెట్టింది. అందుకని మమత ముందుగానే డిసైడ్ అయిపోయిన తర్వాత ఇవాళ ఆమె అధికారిక నివాసం కూడా ఖాళీ చేసి వెళ్ళిపోయినటువంటి నేపథ్యం మనం చూస్తున్నాం. పెద్ద ఎత్తున ఇవాళ పూర్తి స్థాయిలో ఇవాళ జరిగినటువంటి 5 రాష్ట్రాల ఎన్నికలైతే మాత్రం ఒక సంచలనం అని చెప్పుకోవాలి. టీవీకే విజయ్ కొంత దూసుకెళ్తున్నారు తమిళనాడులో. మరీ ముఖ్యంగా బెంగాల్‌లో 182 స్థానాల దిశగా కొంత బీజేపీ కైవసం చేసుకోబోతుంది. ఆల్మోస్ట్ ఎగ్జిట్ పోల్స్ 1, 2 మినహా అన్ని కూడా కొంత దగ్గరగానే వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ ఫలితాలు చూస్తుంటే కొంత కొన్ని 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 సర్వేలు, ఒకటి మరీ ముఖ్యంగా తమిళనాడులో గతంలో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కేకే సర్వే ఏ విధంగా అయితే కొంత ఎగ్జిట్ పోల్స్‌ని ఏ విధంగా అంచనాలు వేయగలిగిందో, అదే దిశగా మై యాక్సిస్ ఇండియా కూడా తమిళనాడుకు సంబంధించి ఎవరు కూడా చెప్పినటువంటి రీతిలో టీవీకే క్లీన్ స్వీప్ దిశగా అడుగులు వేస్తుందని చెప్పినటువంటి నేపథ్యంలో అయ్యే ఇవాళ నిజమవుతున్నటువంటి పరిస్థితులు. సో, అసలు ఎగ్జిట్ పోల్స్ మీరు చాలా వరకు ఎగ్జిట్ పోల్స్ చూసుంటారు. ఆ ఎగ్జిట్ పోల్స్ చూసిన తర్వాత ఏ ఎగ్జిట్ పోల్స్ వాస్తవాలకు అంచనాలకు దగ్గరగా ఇవాళ అసలైనటువంటి ఫలితాలకు ఉందో మీరు కూడా ఒకసారి మీ కామెంట్స్ రూపంలో ఖచ్చితంగా చెప్పాలని కోరుకుంటాం. కానీ మొత్తం మీదైతే మాత్రం పెద్ద ఎత్తున 27 స్థానాల్లో బీజేపీ గెలుపు కొంత దిశగా కనిపిస్తోంది. తమిళనాడులో ఏఐడీఎంకేలో కూడా కూటమిలో ఉంది బీజేపీ. కానీ ఇవాళ తమిళనాడులో కేవలం 2 స్థానాల్లోనే బీజేపీ లీడ్ కనిపిస్తున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతోంది. మొత్తం మీద అన్నా డీఎంకే 65 లోపే ఉండబోతోంది. టీవీకే విజయ్ భారీగా 108 స్థానాల్లోకి లీడ్‌కి వచ్చేశారు. సో, ఇప్పుడు డీఎంకే కార్యకర్తలందరూ ఒక రకంగా ఏడుస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఎక్కడ పార్టీ ఆఫీసుల్లో కూడా కొంత సంబరాలు లేనటువంటి పరిస్థితి. వాళ్ళందరూ కూడా కొంత ఆఫీసుల నుంచి వెళ్ళిపోతున్నారు. వాళ్ళందరూ కూడా వాళ్ళలో ఒకసారి విలాపం కనిపిస్తోంది. ఒకవైపు బెంగాల్‌లో కమల వికాసం కనిపిస్తోంది. ఇక్కడ డీఎంకేలో విలాపం కనిపిస్తోంది.